సింపుల్ టొమాటో రెసిపీ. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంతసేపు ఫ్రై చేస్తూ ఉండాలి. టొమాటో ప్యూరీ కూడా వేసుకొని కొంతసేపు ఫ్రై చేస్తూ టొమాటో ప్యూరీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కొంతసేపు మగ్గనివ్వాలి. అది పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. మళ్ళీ ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మళ్ళీ కొంతసేపు పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. తరువాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఫ్లేమ్ని మాత్రం హైలోనే ఉంచుకొని అలా పచ్చివాసన పోయే వరకు వేపుతూ ఉండాలి. టొమాటోసు చాలా త్వరగా మగ్గిపోతాయి. అలా కొంతసేపు ఫ్రై చేసుకునేక ముందుగా పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. మనకి పులుపుకు తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకొని కొంతసేపు మరగనిస్తూ ఉండాలి. ఆ మూడు కలిసే వరకు కొంతసేపు మరగనిస్తూ ఉండాలి. కొంచెం కారం కూడా అడ్జస్ట్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని కొంతసేపు మరగనిస్తూ ఉండాలి. అది కొంచెం చూశారు కదా మరుగుతుంది. అలా కొంచెం మరిగిన తర్వాత టొమాటో రసంలో ఎక్కువ కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో కొంచెం ఎక్కువగా కొత్తిమీర తీసుకొని అలా కట్ చేస్తాను. నేను డైరెక్ట్గానే కట్ చేసేస్తూ వేసేస్తాను. ముందుగుండా ఏమీ కట్ చేయను. సో అలా కట్ చేసుకుంటూ కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర చాలా టేస్ట్ బాగుంటుంది. టొమాటో రసంలో కొంతసేపు మరగనివ్వాలి. మరిగిన తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా వేసి కొంతసేపు మరగనివ్వాలి. కొంచెం అలా మరిగిందో లేదో ఒక్కసారి చూసుకొని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకోవాలి. చూసారా, కొంచెం నా గోరింటాకులో కలిసిపోయింది. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసి కొంచెం మరగనివ్వాలి. కొంచెం బెల్లం కూడా వేసి మరగనిస్తూ ఉండాలి. కొంతసేపు మరిగిన తర్వాత వీటికి పోపు వేయటం కోసం ముందుగుండా కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి అవి వేపి అందులో వేసుకోవాలి. అంతే. జస్ట్ సింపుల్ టొమాటో రసం. చాలా ఈజీ, చాలా కమ్మగా ఉంటుంది.